డాడీ అత్తయ్య గారు మామయ్య గారు వివేకం పిల్లలు సార్ వివేకు మీకు వందనాలు. ఆయన కుటుంబాన్ని అత్యధికంగా మీరు ఆశీర్వదించి బలపరిచి వృద్ధి చేసినందుకు మీకు స్తోత్రాలు. తలపడానికి సన్నైన అలాగే ఫ్రెండ్స్ ఇద్దరిని కూడా మీరు ఆయన బాల్యం నుండి ఆశీర్వదించండి. మీరు అనుష్ఠేలు ఒక ప్రయోజనం చేయండి. మీ కొరకు గొప్ప కార్యం చేయవారిగా తీసుకెళ్ళండి. ఈ సమయంలో వారికి ఆయన అన్నప్రాసం చేస్తూ ఉండగా ఆయన మీ దీవెన అనుగ్రహించి మేము కొరకు వాడుకోమని కొద్ది ప్రార్థన మనల్ని పాసం చేసుకున్నాను. యేసయ్య నామమున అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. కుటుంబ సభ్యులందరూ వచ్చారు ఒకసారి రండి, కుటుంబ సభ్యులందరూ రండి. రండి గోపాల్ గారు, ఆనమ్మ గారు, తాతయ్య గారు రండి రండి. పాస్టర్ గారు, గోపాల్ గారు, పాస్టర్ గారు, మామయ్య గారు, అత్తయ్య గారు డాడీ నువ్వు అన్నయ్య వస్తుంటే బాగుంటుంది. డాడీ మీరు ఇటు వచ్చి అని ఎలా వచ్చారు? నిలబడిపోండి నిలబడిపోండి. ఏం చేయాలి? ప్రసాద్ గారు ప్రార్థన చేస్తారు. ఆహారాన్ని వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రభువా ఈ మంచి శుభదినాలు బట్టి వందనాలు. ఆయన ప్రభువా ఈ రెండు కుటుంబాల మధ్య ప్రభువా మీకు వందనాలు బిడ్డలందరూ బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయన ప్రభువా మీకు వందనాలు కుటుంబ యజమానులు ఆయన తండ్రి మరి కుటుంబాన్ని బట్టి అలాగే వారికి ఇచ్చిన ఇద్దరు కుమారులు ప్రభువా పౌరులను బట్టి వారికి ఇచ్చినటువంటి పిల్లలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయన బిడ్డలను దీవించండి నాయన. ఈ యొక్క దినాన్ని ప్రభువానికి వందనాలు. ఆయన తండ్రి కళ్యాణి ప్రభువానికి బిడ్డలను ప్రేమించు వారికి ఇచ్చినటువంటి కుమారులు బిడ్డను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. బంధుబాబులు తన భార్యను ప్రేమించినటువంటి కుమార్తెను బట్టి వందనాలు. బిడ్డలు అన్నప్రసన్న చేస్తుండగా సహాయం చేయండి. ఆయన బిడ్డలను దీవించండి. ఏ దైవాన్ని పెంచి పెద్దవారిగా చేయండి. వైద్య జ్ఞానమందు వారు వర్ధిల్లుగాక. కుటుంబాలను పోషించిన ఆయన ఈ దినాన్ని ఈ నామమును మహిమపరిచి ఉంటుండగా మీరు సహాయం చేయండి. బిడ్డలందరిపై కృప కనికరాలు వారిపై ఉంచుమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ. ప్రార్థన చేసిన అయ్యారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాము. స్థానిక సంఘ కాపర్లు మరి శాంసన్ అయ్యారు విజయంగా ఇక్కడ ఉండాలి. వారు బిడ్డలు లేదు, అందుకని ఇక్కడ కార్యక్రమం అంతా చేసినట్టు నడవాలి. ఎందుకంటే స్థానికంగా మరి వసంతకుమార్ గారు జాగ్రత్త ఆహ్వానించారు. ఇప్పటి వరకు కూడా అధ్యక్షుడు కార్యక్రమాన్ని ఎంతో సాహసంగా ఎందుకంటే రథస్థాపన చేతుల్లో ఉంది ప్రోగ్రామంతోనే మరి సేవకులు కూడా మీకు సహకరించారు. వచ్చి వారు అన్నప్రాసం జరిగి వచ్చారా పెట్టిన తర్వాత మరి ఏర్పాటు నుంచి సేవకులు వచ్చారు. వారు చెప్తారు.
తర్వాత మరి మధుర్ కుమారయ్య గారు ఉన్నారు, సేవకులు ఉన్నారు, ఇక్కడ సేవకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా జాగ్రత్త ఉన్నారు.